నా పేరు హనుమన్న. నేను అనంతపూర్ బార్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నా. అలాగే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాను. ముఖ్యంగా ముందు నెల 8వ తారీఖున ఇది నేను 2006లో కొనుగోలు చేసినటువంటి సరోజమ్మ గారితో నేను 2022వ సంవత్సరంలో కొనుగోలు చేసినటువంటి ఫ్లాటు మరి పరిటాల శ్రీరామ్ డ్రైవర్ అనేటువంటి కేశవయ్య అనే వ్యక్తి 2023లో ఒకసారి అడ్డుపడితే ఆ రోజు డాక్యుమెంట్స్ అన్ని చూపించాం. తిరిగి గత నెల 8/3/2026 తారీఖున అత్యంత దౌర్జన్యకరంగా 12 గంటల సమయంలో మరి రాడ్డు తీసుకొని వచ్చి చాకలి వీరాంజనేయులు అనే వ్యక్తి గతంలో మీరేదో ఫ్లాట్లు ఆక్రమించారంట, మళ్ళీ వాళ్ళ పరిటాల వాళ్ళని ఎంత చూస్తారంట అని చెప్పి మెసేజ్లు పెట్టినట్టు కూడా నాతో ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాన్ని ఆసరా చేసుకుని అతని ప్రోద్బలంతో పరిటాల వాళ్ళ సహకారంతో ఈరోజు మళ్ళీ నా యొక్క షెడ్డుని తీవ్రంగా బండలంతా డ్యామేజ్ చేసి పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇది తప్పు అని చెప్పినా కూడా వినుకోకుండా డ్యామేజ్ చేస్తే వెంటనే మేము వచ్చాము. అతన్ని మేము అడ్డుకున్న పోగా మా పైన కూడా దుర్భాషలాడితే అదే రోజు కేసు మన్టోన్ పోలీస్ స్టేషన్లో 83/2026గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ కూడా చాకలి వీరాంజనేయులు అనే వ్యక్తి మళ్ళీ మాకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధించిన ఆస్తిలో మరి ఈ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనువెంటనే 23/6/2024 నుంచి తారీఖున మరి పరిటాల సైన్యం అనేటువంటి ఒక కారుకి స్టిక్కర్లు వేయించుకొని సుమారుగా అంటే ఒక 15 నుంచి 20 మంది వీధి రౌడీలను తీసుకొని వచ్చి మరి ఆ పొలంలో అడ్డుకొని మాకు దాడి చేయడానికి ప్రయత్నిస్తే మేము వెంటనే అక్కడ ఉన్నటువంటి తుగ్గలి పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ చేసినాం. దానిపైన వాళ్ళు దుప్పటి పంచాయతీ చేసి అధికారం ఉన్నటువంటి వాళ్ళకి అండగా చెప్తే తిరిగి నేను మా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గురుప్రసాద్కి చెప్పి, సార్ ఇదేదో పరిటాల పేరు చెప్తున్నాడు, వీడు ఒక చిల్లర రౌడీ డోన్ నుంచి పారిపోయి అనంతపురంకి వచ్చి ఇక్కడ వివిధ చిల్లర పనులు చేసుకుంటూ ఆయన పేరు చెప్పి ఆయన బొమ్మలు వేసుకొని మళ్ళీ వాళ్ళ పేరు బదనాం చేస్తున్నారు, దయచేసి కనుక్కోండి అని చెప్పి మేము అడిగితే ఇమ్మీడియట్గా పరిటాల బాలాజీకి ఇన్ఫార్మ్ చేసి పరిటాల శైలజ గారి లాయర్తో బాలాజీ గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఇమ్మీడియట్గా కోర్టులో వచ్చినప్పుడు నెంబర్ తీసుకొని నీకు మీ దగ్గరికి రాకుండా చూస్తాను, మీకు మాకి వానికి సంబంధం లేదని చెప్పినటువంటి బాలాజీ గారు వానికి ఏదైనా వస్తే నాకు ఇన్ఫర్మేషన్ పంపించండి అంటే వాడు బెదిరింపు మెసేజ్లు పెట్టి వాళ్ళ పేరు మళ్ళా బదనాం చేస్తే నేను వాట్సాప్లో పంపించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తిరిగి నిన్నటి రోజు మరి మా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ కోర్టులోనూ కేసు ఇప్పుడు జూన్ 29వ తారీఖు జడ్జిమెంట్ ఉంది, మళ్ళీ ఆ కేసులో గెలుస్తారనే ఉద్దేశంతో విఆర్ఎన్ తోలుకొని వచ్చి ద్వారా ఫోన్ చేయించి అక్రమంగా అటు పిలిపించి సుమారుగా అంటే 13వ తారీఖున ఇతను ఆ పెద్ద ఆయన ముసలాయన్ని విపరీతంగా అక్కడ దాడి చేయడం జరిగింది. దీని వెనక పూర్తిగా పరిటాల ప్రమేయాన్ని అడ్డం పెట్టుకొని వీధి రౌడీల్ని వాళ్ళకున్నటువంటి ఆ రౌడీ షీటర్స్ని అడ్డం పెట్టుకొని అతను వచ్చి వీళ్ళ కుటుంబ ఆస్తిని ఆక్రమిస్తుంటే ఒక న్యాయవాదిగా నేను అండగా ఉన్నందుకు, మా కుటుంబ సభ్యుడు మా బంధువు అయినందుకు నేను ఏ కేసులో కూడా వాళ్ళ లాయర్ లేకున్నా వాళ్ళకి లీగల్ సహాయం చేస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి నా ఆస్తిని అక్రమంగా ఈరోజు నేను సంపాదించుకొని కష్టపడి కొనుక్కున్న ఆస్తిని మరి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ మామ ఫోన్ చేసి వానిపైన కూడా కేసు పెట్టాలని చెప్తే మరి నేనేమైనా బండలు పగలగొట్టినానా? నా ఆస్తి పగలగొట్టి నాది చేసి కేసు పెడితే వాళ్ళు వంటోనోళ్ళు లేదండి, అది లాయర్కి సంబంధించిన ఆస్తి, మీ వాడు బండలు పగలగొట్టాడు కాబట్టి కేసు కట్టాం, అతని మీద కట్టడానికి వీలు లేదంటే మేము ఇటుకలపల్లిలో పోయి కడతామని చెప్పి నిన్న సివిల్ కేసు వేసి సివిల్ కేసులో కూడా ఈ షెడ్డు మాది, ఈ బండలు మావి, ఈ రాళ్ళు మావి అని చెప్పి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా నేను దాంట్లో ఇంజక్షన్ ఆర్డర్కి అడ్డం వేసిన, నా ప్లాట్ నెంబర్ 31కి నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా. ఈ రోజు రేపో మళ్ళీ దీన్ని దాడి చేసి ఆక్రమించుకునే ప్రయత్నంలో మరి వాళ్ళు పెద్దలు మాకు 2.5 ఎకరా ఉంది తల్లి, దయచేసి ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ఏమనుకోవద్దండి, అనంతపురం ఎక్కడా పత్తికొండ ఎక్కడ, మాకు ఉండేది 2.5 ఎకరా మా కుటుంబానికి ఉండేది. ఒక పేదవాడు రజకుడు అతనికి 2.5 ఎకరాకి మీరు ఇంత రాజకీయం చేసి ఇంత చేస్తే వారిని దండించాల్సిన అవసరం లేదా? వాడు ఒక కార్యకర్త కాదు, ఒక వీధి రౌడీ. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఓటు వేసి ఇచ్చిన పాపాన పోలేవాడు ఈ రోజు మీ పార్టీ బదనాం చేస్తా అంటే మేము క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేసినాం, కానీ మాకు ఎలాంటి సహకారం మీ నుంచి అందలేదు. మరి రోజు రోజుకి మమ్మల్ని చంపాలంటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఉదయం 7 గంటలకు మళ్ళీ అదే వీరాంజనేయులు, మళ్ళీ సిపిఐ పార్టీలో ఉన్నటువంటి హరికృష్ణ, అలాగే సుంకన్న అన్నటువంటి వాళ్ళు ఈరోజు మా వాన్ని పైన దాడి చేసి ఇతనికి రాడుతో గాయాలు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పుడే 1 టౌన్కి 100కి ఫోన్ చేశాం.
ఇమ్మీడియట్ గా కేసు కట్టమని చెప్పాం. మేము ఇప్పుడు ఈ జరిగిన దాడిని అంతా కూడా ఈరోజు మీడియా ద్వారా కూడా మేము పోలీస్ యంత్రాంగానికి, దయచేసి మన రాప్తాడు ఎమ్మెల్యే గారికి, అలాగే మనము ఎవరైతే మనకు పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారో దయచేసి ఇలాంటి వాళ్ళని దగ్గరికి చేర్చుకోవద్దండి. ఒకవేళ ఉంటే ఈ చాలా చీటర్, వీడు డ్రోన్ లో అత్యంత చీటర్ గా ఉండి అనంతపురంకి మా వారి సహకారంతో ఇటుకు వచ్చి ఇప్పుడు మీరు రాచానపల్లిలో ఉన్నాడు. దయచేసి మీరు రాచానపల్లిలో కనుక్కోండి. ధోవిఘాట్ని ఆక్రమించేకి 4 ట్రిప్పులు మట్టి తోలి మీ పేరును బదనాం చేస్తా ఉంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అతన్ని మందలించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయినా అరాచకాలే. ఐలమ్మ కాలనీలో అట్లే చేశాడు, ఇక్కడ రాచానపల్లిలో అట్లే చేస్తున్నాడు. అనినిత్యం ఏం పని లేదు. వాళ్ళ మీద దాడి చేయడం, వీళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ ఆస్తులు ఆక్రమించడం, వీళ్ళని బెదిరించడం, ఎవరైనా వీధి రౌడీని తెలుసుకొచ్చి వాళ్ళని దాడి చేయించేది, లేకుంటే రాడ్లతో దాడి చేసి ఇలాంటి చిల్లరి శాసనలు చేస్తున్నాడు. మా బంధువుని ఇన్నాళ్ళు కూడా సహించుకుంటూ పోయినాం. ఈ రోజు వాళ్ళు నన్ను కూడా బెదిరించారు. ఫోన్ చేసి హరికృష్ణ గారు ఫోన్ చేసి మిమ్మల్ని దంతం చూస్తాం, నువ్వు ఎట్లుంటావు లాయర్గా, వాళ్ళకి లాయర్గా ఉండేకి లేదు, మాకేసిన కేసుల్లో నువ్వు లాయర్గా ఉండేకి లేదు అంటున్నారు. నేను ఇంతవరకు వాళ్ళ కేసుల్లో లాయర్గా లేను. ఈ రోజు నుంచి వాళ్ళ కేసుల్లో లాయర్గా ఉంటా. నాకు ఒక లాయర్గా నాకు లయబిలిటీ ఉంది. నేను ప్రతి ఒక్క కేసులో ప్రతి ఒక్క క్లయింట్కి నేను లాయర్గా ఉండేకి నాకు ఈ భారత రాజ్యాంగం ఒక న్యాయవాదికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ. నువ్వు ఉండకూడదని చెప్పే హరికృష్ణ ఎవరు అంటే సిపిఐ పార్టీలో ఉంటే అన్ని దౌర్జన్యాలేనా? సొంత చెల్లెలకు అన్యాయం జరుగుతూ ఉంటే మళ్ళీ నువ్వు చెల్లెల కల్లా రాకోకుండా మరి వేరే వాళ్ళ కల్లా పోయి వాళ్ళ ఆస్తిని ఆక్రమించాలని చూస్తే మరి న్యాయం సైడ్ నిలబడాల్సిన అవసరం ఒక న్యాయవాదిగా నాకు ఉందా లేదా? ఈ రోజు నేను పరిటాల శ్రీరామ్కి కానీ, పరిటాల మన సునీతమ్మకి కానీ వాళ్ళ కుటుంబానికి 2 చేతులు ఇచ్చి జోడిస్తున్నాం. మేము రజక కుటుంబానికి చెందినటువంటి అతి పేద కుటుంబం. మాకున్నటువంటి 13 ఎకరాల 75 సెంట్లలో చాకలి వీరాంజనేయులైనటువంటి వాళ్ళ కుటుంబం అంతా కూడా 8.5 ఎకరా ఆక్రమించారు. మరి 2 కుటుంబాలకు కలిసి 2.5 ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం? ఆ 2.5లో కూడా నాకు ఎకరా కావాలని చెప్పి దౌర్జన్యం చేస్తున్నాడు. దానిపైన పత్తికొండ కోర్టులో రమేష్ బాబు అనే అడ్వకేట్తో పార్టీషన్ సూట్ వేసి గెలిచాం. ఫైనల్ డిగ్రీ ఉంది. ఈ జూన్ 29 జడ్జిమెంట్ వస్తూ ఉంది. మళ్ళీ ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా రాదని వాళ్ళ ఆయన చెప్పడంతో నిన్న ఒక 13వ తారీఖున ఒక దాడి, ఈ రోజు మార్నింగ్ కూడా ఒక పిల్లవాడిని పోయేవాడిని రెచ్చగొట్టాడు పిలిపించి, మళ్ళీ హరికృష్ణ ఒక తుక్కు కొట్టడము, మళ్ళా సుంకన్న ఒక తుక్కు, మళ్ళీ అదేవిధంగా సి వీరాంజనేయులు ప్రధాన సూత్రధారిగా మళ్ళీ రామాంజనమ్మ అనేటువంటి వాళ్ళ 4 కలిసి పిల్లవాడిని ఇలాగ దాడి చేస్తే నేను నా దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా 100కి ఫోన్ చేసి నా గలాటకు పోద్దండి, మన మీడియాకి ఇద్దాం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి న్యాయబద్ధంగా మేము పోతున్నాం. వాళ్ళపైన గలాట పోయేకి మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. దయచేసి మాకు ప్రాణరక్షణ కల్పించండి, మా ఆస్తులకు రక్షణ కల్పించండి. నిజంగా ఈ ఆస్తి అక్రమం అయితే నేను ఈరోజు చెప్తున్నా, మీ వాడు అక్రమమో నేను అక్రమమో చట్ట ప్రకారం ఓ రోజు పెట్టండి. 42 ఫ్లాట్లు ఉన్నటువంటి దీంట్లో 49వ నెంబర్ వేసుకొని కొనుక్కొని మరి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేస్తే 11 మందికి వెనక్కి తీసుకొని ఈ కేశవయ్య అనేటువంటి పరిటాల శ్రీరామ్ డ్రైవర్ అనేటువంటి ఆయన చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ఆ ఫేక్ ఫ్లాట్ కొని మా పైన ఈ రకంగా బండల్ డ్యామేజ్ చేసి మాకు ఈ రకంగా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఇది కూడా నాదే అని చెప్పి అక్రమం చేస్తూ ఉంటే ఎక్కడికి భరించాలా? దయచేసి మాకు రక్షణ కల్పించండి. ఎస్పీ గారిని కూడా కోరుతున్నాం, మాదేమైనా తప్పు ఉంటే ఇచ్చేయండి, కానీ న్యాయ ప్రకారం మేము చట్ట ప్రకారం ముందుకు పోతున్నాం. వాళ్ళందరి నుంచి మాకు రక్షణ కల్పించండి, వారిని మందలించండి. మీ పార్టీ కాకుంటే వాళ్ళకి మీరు ఖండించండి, ఈ విషయంలో మాకు న్యాయం చేయండి అని కూడా నేను కోరుతున్నాను. నాదైతే సొంతూరు కమలాపురం. నన్ను ఇచ్చింది పెండేకల్ స్టేషన్కి ఇచ్చినారు. వాళ్ళే పెళ్లి చేసి వాళ్ళే ఆ ఇంటికి ఇచ్చి నీకు ఆ ఇంటి ఆస్తికి నీకు సంబంధం లేదని వాళ్ళు ఇప్పుడు వచ్చినారు. మేము కోర్టుకి వేసుకొని మేము చేసుకుంటుంటే నిన్ను చంపుతాం, నీ మోన్ని చంపుతాం, మాకు గిన ఆ ఆస్తి రానికపోతే అని అంటున్నారు. నా పిల్లలకి నాకి రక్షణ ఎవరు? నా పేరు రమాదేవి, ఇక్కడ లక్ష్మీదేవి. వాళ్ళు పుట్టింటి వాళ్ళు హరికృష్ణ, సుంకన్న, వీరాంజనేయులు. ఇది 2016 నుంచి జరుగుతూనే ఉంది. నేను ఆటికి ఏం లేవు, వాళ్ళు ఏం చేస్తారు, నా తోడబుట్టినోళ్ళే కదా అనుకుంటే తోడబుట్టినోళ్ళు లాస్ట్ కి ఈ పొద్దు నా పిల్లోని మీద అటాక్ చేసినారు. నా కొడుకు, నా పిల్లోనికి నాకు ఎవరు రక్షణ? నా భర్తను అక్కడ పిలిపించి చేసినారు. నా భర్తకి ఏమన్నా అంటే నాకు ఎవరు దిక్కు? హరికృష్ణ, సిబిఐ హరికృష్ణ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు. అంత ఆయనకి ఆపోజిట్ సపోర్ట్ ఉండింది లింగమయ్య. ఆయన నేను ఏదైనా చెప్తే నన్ను నడుస్తాడు, ఆయన వెనకేసుకొని వస్తాడు. ఏంది చెప్పినా ఆయన వెనకేసుకొస్తారు, నన్ను నడుస్తారు. నా పిల్లలకి ఈ పొద్దు నా భర్తకి ఏమన్నా జరిగింటే నాకు ఎవరు? అక్కడ పిలిపించి ముసలాయన ఆయన్ని ఒక్కరిని చేస్తే మీరు నాకెవరు? మాకి రాత్రి 11 గంటల కాడ మేము తుగ్గిల్లుంటూ వస్తున్నాము, మమ్మల్ని వెంటాడిస్తున్నారు. పొద్దున్నే పిల్లోడు ఏదో టీ దాయకని పోతే పిల్లోడిని అట్లా చేసినారు. ఆమె ఆడామంటుంది, నరకంటావు, నరికేవాడిని, వానికి ఎవరు వస్తారు అంటాడు. మా వదినే సొంత మేనత్త,
నా పిల్లలకి నాకు ఎవరు రక్షణ? మీరు 2016 నుంచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా ఇక్కడ? మేము ఇట్లా ఇస్తానే కోర్టులో ఉన్నాం, ఇస్తాము. జరుగుతూనే ఉన్నాయి. నాది వాళ్ళే మా నాయన ఆస్తికి కూడా వేసినా నేను. నువ్వు నాయన ఆస్తికి ఎట్లా వేస్తావు? నీకేం సంబంధం? నీకెవరు వేసేకి? నువ్వు అంత చేసింది నీకు హనుమాన్నే. హనుమాన్ చంపుతాము, నరుకుతాము, నీ పిల్లల్ని చంపుతాము. నువ్వు రాలేవు, నువ్వు నీ పిల్లలు చంపినా నీ మోని చంపినా నువ్వు ఒక్కదానివే కదా అన్ని ఎట్లా మాట్లాడుతున్నారు. అంత ఫోన్ మాట్లాడినారు చూడు, ఎట్లా మాట్లాడినారు, రికార్డు కూడా ఆడుతున్నారు వాళ్ళని. కమలాపూర్ నుంచి నాకి నా భార్యని పెళ్లి చేసి ఇచ్చినారు. వాళ్ళు ఈ పొద్దు నాకు ఆ ఇంటికి ఇలా ఏమిలే అని మొత్తము మా భూమి అంతా ఆక్యుపై చేయాలని చేస్తున్నారు. హరికృష్ణ, సుంకన్న, వీరాంజనేయులు ఇప్పుడు నాకు పెళ్లి చేసినారు కదా, వాళ్ళు ఇచ్చినారో లేదో కూడా రికార్డుగా మీరు విచారించండి. అక్కడ పెండగల్ స్టేషన్ ఉన్నాం, అక్కడ విచారించండి, మాకేం ఇబ్బంది లే. ప్రతి తూరి దాడే హరికృష్ణ ముందు ఉంటాడు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, యాడ చూసినా ఆయన ముందు. ఏందికి మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇచ్చిన సంబంధమే కదా నేను చేసుకునేది, అలాంటి సంబంధాన్ని నేను కాదని ఎందుకంటున్నావు? ఇప్పుడు నీ సెల్కి నువ్వు సపోర్ట్ ఉండాలా, వేరే వాళ్ళకి ఎందుకుంటున్నావు? ఎందుకు ఇప్పుడు నీ సెల్కి అన్యాయం జరిగితే నువ్వు రా, పాపకి సపోర్ట్ ఎందుకు పోతున్నావు? పగలగొట్టిందంతా కేశవయ్య, మన పరిటాల శ్రీరామ్ డ్రైవర్. ఆయన వీరాంజనేయులు ఆయనకు సపోర్ట్ చెప్తే ఆయన వచ్చి పగలగొడుతున్నాడు. పగలగొట్టింది ఎవరు పగలగొట్టారు? కేశవ వీరాంజనేయులు పైటాల శ్రీరామ్ దగ్గర ఉంటాడు సార్ డ్రైవర్. వీరాంజనేయులు పాత్ర ఇది మెయిన్.